ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చ వివాదము అమరావతి భూములు దాని చుట్టూ తిరుగుతోంది. ఈ అమరావతి భూములు కథ కమామిషిలోకి వెళ్లే ముందు ప్రాథమికమైన విషయాలు చర్చించుకోవడం అవసరం. నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నది చట్టపరమైన విషయాల్ని, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఏ ప్రొసీజర్ని ఫాలో అవుతుందో, ఏ ప్రొసీజర్ని ఇప్పటిదాకా ఫాలో అవుతూ వస్తున్నాయో ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేస్తున్న పనులు, అంటే వారు చేస్తున్న దర్యాప్తులో భాగంగా వారు తీసుకునే చర్యలు, ముద్దాయిలు అంటే ఎవరైతే నేరాలు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలు, వాళ్ళకున్న హక్కులు, వాళ్ళ ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, అన్ని హక్కులు, దర్యాప్తు సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిలు, ఆరోపించినటువంటి ఫిర్యాది డిఫాక్టో కంప్లైనెంట్, దీంట్లో నష్టపోయినటువంటి వాళ్ళు, ఈ క్రైమ్ ఒకటి జరిగింది, అఫెన్స్లో ఎవరు నష్టపోయారు, అఫెన్స్ అంటే ఏమిటి, ఈ అఫెన్స్ని డిస్క్రైబ్ చేస్తూ సెక్షన్లు ఉంటాయి. అఫెన్స్ ఏ సెక్షన్ ప్రకారం వచ్చింది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, నేరం అనేది ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం ఒక్కొక్క నేరాన్ని వాళ్ళు సెక్షన్ వైజ్ నిర్వచించారు. దీంట్లో న్యాయస్థానాలకు వెళ్ళి హక్కులు కాపాడుకోవడానికి న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్తే ఏం చెప్పాలి, ఏం అడగాలి, ఏం అడిగితే ఏమిస్తారు, అడిగే హక్కు ఎంత ఉంటుంది, ఈ దర్యాప్తు మధ్యకాలంలో దర్యాప్తును ఆపిస్తే ఎలా ఆపేయాలి, దర్యాప్తు జరుగుతుంటే మానవ హక్కులకి, ప్రాథమిక హక్కులకి ఏమైనా భంగం కలుగుతుందా, అలా భంగం కలుగుతున్నప్పుడు చట్ట ప్రకారము న్యాయస్థానాలు ఒక వ్యక్తి యొక్క హక్కులకి, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, ఈ హక్కులను ఉన్నాయి, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వాటి ఉల్లంఘన జరగకుండా నేర పరిశోధనా సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ తన పనిని తాను చేసుకునేలాగా, చట్టానికి అడ్డు రాకుండా, చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు ముఖ్యులు కాదు, ఎవరు నోబడీ ఈజ్ అబోలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ చర్చని నేను ముఖ్యంగా న్యాయవాదులకి, చట్టాన్ని గౌరవించి చట్టం ఉండే ఎడల శ్రద్ధ ఉన్నవారికి, ఈ విజ్ఞానం, ఈ విషయాలు, ఇవి చట్టపరమైన విషయాలు, న్యాయపరమైన విషయాలు, అంచేత లీగల్ ఇష్యూస్ ఇవన్నీ చాలామందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోవచ్చు. కానీ ముఖ్యంగా నేను న్యాయవాదుల్ని, చట్టపరమైనటువంటి విశ్లేషణ చేసేవాళ్ళని, లీగల్ అనలిస్టులకి దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్నాను. కాబట్టి ఇది నా సొంత అభిప్రాయాలు, ఇది అనలిటికల్, దట్స్ కాల్డ్ మై ప్రజెంటేషన్, నాకున్న అనుభవంతో. చంద్రబాబు నాయుడు గారు A1గా, నారాయణ గారు A2గా, వీరిద్దరూ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఒకళ్ళు చైర్మన్, రెండో వాళ్ళేమో వైస్ చైర్మన్. అది ఒక యాక్ట్ ద్వారా పుట్టింది. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఒక యాక్ట్ ద్వారా ఇన్కార్పొరేట్ అయింది. ఆ యాక్ట్ తయారు చేస్తూ ఆ యాక్ట్లో ఒక ప్రొవిజన్ పెట్టారండి, సెక్షన్ 146. ఆ 146 ఏం చెప్తుంది, ఇప్పుడే చెప్పేసుకుంటే కొంచెం విపులంగా లోపలికి వెళ్ళచ్చు. నో సూట్ ప్రాసిక్యూషన్ ఆర్ ది ప్రొసీడింగ్స్ షల్ లై ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్ ఆర్ authority or officer or person for any act done or purporting to be done under or the rules or standing orders made thereunder. కాబట్టి ముందుగానే చెప్పేసుకున్నారు. ఈ విధంగా దీన్ని ఏమంటారంటే వన్ వర్డ్లో చెప్తాను దీన్ని, బార్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. ఇది ఒక ఉక్కు కవచం అనండి, సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడు అనండి, ఈ యాక్ట్ సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడి కన్నా మించిన యాక్ట్ ఇది. సహజంగా దానికి కవచకుండలాలు ఉన్నాయి. వెళ్దాం, దీనికి ఇక్కడే చెప్పేస్తే వ్యాఖ్యానం బాగుంటుంది. భారతదేశంలో ఏ చట్టం కూడా జ్యుడిషియల్ రివ్యూకి అతీతమైంది కాదు. ప్రతి చట్టము కూడా, ప్రతి ప్రొవిజన్ ఆఫ్ లా, ప్రతి ఎవ్రీ రివ్యూ, ఎనీ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్, ఎనీ లెజిస్లేషన్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ.
9th షెడ్యూల్ అని ఉందండి. ఎవరు కూడా ఇది న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేయకూడదు అంటూ ఉంటారు. కాదు, సహజ న్యాయ సూత్రాలకు ఎగ్నెస్ట్గా చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టేస్తారంటే ఎలా కుదురుతుందండి? కుదరదు కదా, కుదరదు. 3 కన్నా పిల్లలు ఎక్కువ ఉంటే మీకు పన్ను వేస్తాము, ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ 1990 నుంచి అమల్లోకి వస్తుందంటే చట్టం అవుతుంది. అది న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అవుతుంది. ఉదాహరణ చెప్పాను నేను. అయితే సహజ కవచకుండలాలతో పుట్టిందనుకుంటూ భ్రమపడుతున్న ఈ చట్టం జ్యుడిషియల్ రివ్యూకి అతీతమైంది అన్నట్టుగా నాకు అనిపించింది. జ్యుడిషియల్ ఎవరు ఆ వ్యక్తులు కానీ, ఆఫీసర్లు కానీ, సంస్థ మీద కానీ, సంస్థకి చెందిన వ్యక్తి కానీ, ఏ పని కానీ, చేయబోయే పని కానీ చేశారు అనుకున్న పర్పొట్టు వింటారు. ఆ పనుల మీద కానీ ఎవరు ఆక్షేపణలు కానీ, ఎవరు వాదాలు వాద్యాలు వేయడానికి వీల్లేదు, ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఈ చట్టాన్నే ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. కొన్ని పక్కన పెడదామండి. ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, వారు అనుకుంటున్న క్యాపిటల్గా ఏదైతే నిర్మాణం చేద్దాం అనుకున్నారో ఆ క్యాపిటల్కి కావలసిన భూమిని సేకరించాలి, పూలింగ్ అని వాలంటరీగా ఇస్తారు, రైతుల దగ్గర తీసుకోవాలి అని. ఓకే, అలాంటి పూల్ చేసినటువంటి దాన్ని డెవలప్ చేసి ప్లాట్స్ కింద విడగొట్టి గవర్నమెంట్ పర్పస్ కింద కొత్తవాడి, ప్రభుత్వ ఆఫీసుల కింద కొత్తవాడి, రాజధాని నిర్మాణం మొత్తంగా రాజధాని నిర్మాణంగా వాడుతూ ఎవరైతే ఈ భూములు దీనికి కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి ఇంటర్న్ వాళ్ళకి వచ్చేటువంటి కన్సిడరేషన్ అనండి, రాయల్టీ అనండి, ఏదేనండి, ప్రతిఫలం అనండి, ఏదైనా వారికి తగిన ఎకరాకి 800 గజాలు, 1000 గజాలు రెసిడెన్షియల్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో అయితే ఇంత అని చెప్పి లెక్కలు ఉన్నాయి. GOMS1 కూడా దాన్ని డిస్క్రైబ్ చేసింది, నేరేట్ చేసింది. ఆ విధంగా వారి యొక్క ఆ క్యాపిటల్ నిర్మాణం ఎలా జరగాలన్నది ఆ యాక్ట్లోను, తదితర రూల్స్లోను, ఆ విధంగా స్టాండింగ్ ఆర్డర్స్లోనూ వాళ్ళు పొందుపరిచారు. ఇక్కడ గతంలో ఒక కేసు జరిగింది. ఈ క్యాపిటల్ అన్నది ఏదైతే ఉందో, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ కింద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనే ఒక ఆరోపణతోటి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ని FIR స్టేజ్లోనే దాన్ని ఆపేశారు, స్టే చేశారు, గ్యాగ్ ఆర్డర్స్ కూడా వేశారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. చూద్దాం, అది వేరు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే కొంతమందికి ముందే తెలిసి వాళ్ళు అక్కడ ఆస్తులు కొన్నారు, ఈ క్యాపిటల్ ఎక్కడొస్తుందో ముందే తెలిసిపోయింది కాబట్టి అప్పటికే వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తులు చాలా కొన్నారు, ఆ చుట్టూ కూడా కొన్నారు, క్యాపిటల్ చుట్టూ ప్రయోజనం పొందాలని. దాంట్లో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు, సంబంధికులు, దేహ సంబంధికులు, ఇంకా భావ సంబంధికులు అందరూ కూడా కొన్నారు. ఆ విధంగా ఇక్కడ దాన్ని ఏమంటారు, ఒక మాఫియా లాంటిది ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరిగింది, కుట్ర జరిగింది. లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అధికారానికి విషయాలన్నీ కూడా రాష్ట్రాలు ఏమీ లేకుండా బట్టబయలై వాళ్ళలో వాళ్ళే చేసుకున్నారు. బట్టబయలు అంటే వాళ్ళకే, ప్రజలందరికీ. ఆ కేసు పక్కన పెడతాం, ఆ కేసు సంబంధం లేదు. ఆ కేసుకి ఈవేళ ఉన్న కేసుకి సంబంధం లేదు. ఈవేళ ఉన్న కేసు ఏమిటంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తన యొక్క నియోజకవర్గ పరిధిలో కొంతమంది రైతులు, భూములు ఉన్నవారు, SC, ST, ఎక్స్-సర్వీస్మెన్, ఫ్రీడమ్ ఫైటర్సు, వారు భూముల్ని అన్యాయంగా భయపెట్టి, ప్రలోభపెట్టి, అక్వైరేషన్ అని మా భూములు మా దగ్గర నుంచి లాక్కున్నారు, మేము మా చేత బలవంతంగా రాయించుకున్నారు అని ఒక ఆరోపణ చేస్తూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులన్నీ ఆయన పుచ్చుకుని దీంట్లో నిజ నిర్ధారణ చేసుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనేకమైన విషయాలు ఆయన సేకరించాను. దీనికి సంబంధించి బలంగా ఇది నిజమా కాదా, ఎంతవరకు బలం ఉంటుంది దీంట్లో, ఈ ఫిర్యాదుని మనం పంచాయతీకి తీసుకెళ్ళాలి, పంచాయతీ కంటే విచారణకి తీసుకెళ్ళడానికి యోగ్యమైందా కాదా, ఫిర్యాదుకి యోగ్యత కావాలి. యోగ్యమైందా కాదా అనేటప్పటికి సాధారణంగా ప్రాథమికమైన విషయాలు ఆయనకి బలంగా కనపడాలి, ప్రాథమిక విషయాలు, ప్రిలిమినరీ. ఆ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయన కొన్ని విషయాలు సేకరించారు. ఆ రైతుల దగ్గర కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో మధ్య దళారులు, మధ్యవర్తులు, అయితే కొంతమంది పెట్టుబడిదారులు, ధనం బలం ఉన్నవాళ్ళు, అనేక బలాలు మైట్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కొనుక్కున్న తర్వాత ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ భూములు వారు దారాదత్తం చేయాలి. ఎలా చేస్తారు? చేయలేరు. ఎందుకు చేయలేరు? ప్రివెన్షన్ ఆఫ్
ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 అడ్డొచ్చేస్తోంది. దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా? దాని నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయని కనిపెట్టారని ఆ మార్గాల ద్వారానే అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ గారు ఇద్దరూ కూడా ఆ విధంగా రైతులను మభ్యపెట్టి, బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి కొనుగోలుదారులకి మార్గం సుగమం చేయాలని ఆ భూములు కొనుక్కున్న వారు ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ భూములు ధారాదత్తం చేస్తే ఇన్ రిటర్న్ వచ్చే ప్రయోజనాలు వారికే చెందేలాగా, ప్రయోజనాలు బాగుంటాయి కాబట్టి, లాభాలు బాగుంటాయి కాబట్టి వారికి తగిన ఏర్పాటు చేయాలని, ఆ విధంగా ఫెసిలిటీ క్రియేట్ చేయాలని GOMS 41 ఆఫ్ 2016 17th ఫిబ్రవరిని ఆ జియోను పాస్ చేయించారు అన్న విషయాన్ని కూడా ఆయన సేకరించారు. ఆ జియోను పాస్ చేయించాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఏం సంబంధం లేదు, రెవెన్యూ రికార్డ్స్కి, రెవెన్యూ భూములకి, అసైన్డ్ ల్యాండ్స్కి దీనికి సంబంధం లేదు. కానీ రెవెన్యూ అథారిటీ, రెవెన్యూ మంత్రిత్వ శాఖ జారీ చేయవలసిన జియో ఏమైనా అటువంటి వెసులుబాటు ఇవ్వడానికి కొనుగోలుదారులు ఎవరైనా, ఎందుకంటే అక్కడ ఆంక్షలు ఉన్నాయి, చట్టం ఆంక్షలు తీసుకొస్తుంది. అక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ అడ్డంగా నిలబడుతోంది. ఈ పేదవారికి, బలహీన వర్గాలకి, దోపిడీదారులకి మధ్యగా అడ్డుగోడగా ఉంది. అడ్డుగోడను తీసేయాలంటే, ఇన్ కేస్ తీసేయాలి అంటే, రూల్ అమెండ్ చేయాలంటే రెవెన్యూ అథారిటీ, రెవెన్యూ శాఖ వాళ్ళు జివో జారీ చేస్తే కొంచెం అంత ఉందేమో, అంత పూర్తిగా అది పవిత్రమైనది ఏం కాదు. చేయవలసిన అథారిటీ ఏమిటంటే రెవెన్యూ అథారిటీ. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ జివోని తయారు చేశారు. పోనీ ఈ జివోని తయారు చేసినప్పుడు విధానాలన్నీ పాటించారా? విధానాలు ఏమి పాటించలే. క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, క్యాబినెట్ మీటింగ్లో జివోని చర్చించాలి, మినిట్స్ రాయాలి, ఎజెండా ఉండాలి. క్యాబినెట్ మీటింగ్ జరగలేదు, క్యాబినెట్ అప్రూవల్ జరగలేదు. ఇటువంటి జివో పాస్ చేయడానికి నోట్ ఫైల్ అని ఉంటుంది. ఆఫీసర్లు అందరూ కూడా తమ తమ వ్యాఖ్యానాలు, ఎండార్స్మెంట్లు ఉంటాయి. ఆ నోట్ ఫైల్లో ఏముంది? నోట్ ఫైల్లో ఏం చెప్పారు? విరుద్ధంగా ఉందా? ఇటువంటి జివో తయారు చేయడానికి విరుద్ధమైన నోట్స్ ఏమైనా రాశారా? నోట్ పుట్టప్ చేశారా? ఏం మాట్లాడింది అది నోట్ ఫైల్ ఏం చెప్తోంది? ఏం శబ్దం చేస్తోంది? ఇటువంటివన్నీ సమాచారాన్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సేకరించారు. అంతేకాదండి, గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఈ మార్పిడి ఏదైతే ఉందో అసైన్డ్ ల్యాండ్ కొనుక్కున్న వారికి పేరున బదలాయింపుల్ని ఆంక్షలు ఉండగా కూడా రెవెన్యూ రికార్డులో తారుమారు చేశారు, ట్యాంపర్ చేశారు అన్న సమాచారం కూడా ఈయన సేకరించారు. ట్యాంపరింగ్ రెవెన్యూ రికార్డుల్లో. కానీ చట్టం ఏం చెప్పింది? ఒక 10 సంవత్సరాలు అతను అనుభవంలో ఉండి అన్నీ చేస్తే దానికి వెసులుబాటు ఇవ్వచ్చు. 1 టైం ఎగ్జంప్షన్ ఈ జివో ద్వారా ఇచ్చారు. 1 టైం ఎగ్జంప్షన్ 41 జివో ద్వారా కల్పించబడింది. ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, పాపం ఈ అమాయక రైతులు, అలా బలహీన రైతులు వీళ్ళందరూ కూడా ఎవరికో దారాదత్తం చేసి ఆయన కాటికి దారాదత్తం చేసి ఆ ద్వారా వాళ్ళు వచ్చినట్టే ఆయన కాటి సొమ్మేదో త్రో అవే ప్రైస్ అదో అనిపించడం. కానీ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వద్దండి. మీ భూములు మీరే ఇవ్వచ్చు, దానికి కావాల్సిన జివో మేమే తయారు చేస్తాం. మీ భూములు ఎవరో లాక్కోవడం ఎందుకు? వాళ్ళకి సుగమం చేస్తూ దారిని వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయడం ఎందుకు? మేము ప్రభుత్వం జివో ద్వారా ఈ అమాయకులకి, ఈ అలభకులకి, ఈ బలహీన వర్గాలకి వాళ్ళకే వేయచ్చు కదా రెడ్ కార్పెట్. దీని ప్రతిఫలం అంతా వాళ్ళు అనిపించవచ్చు కదండి. ఏ ఉద్దేశంతో ఈ భూములు వాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం? ద పర్పస్ డిఫీట్ అయిపోయింది. సాంఘిక సంక్షేమం కానీ, ప్రజా సంక్షేమం కానీ, సమాజ సంక్షేమం కానీ, ఏ సంక్షేమం అయితే వాళ్ళ ఈ అసైన్డ్ ల్యాండ్స్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందో ఆ ప్రధాన ఉద్దేశం డిఫీట్ చేశారు 41 ద్వారా. ఈ 41 పోనీ పుట్టింది ఏమైనా సక్రమమైన పుట్టిగా కాదు. ఇట్ ఈజ్ అన్ ఇల్లిసిటిమేట్ చైల్డ్. ఎస్, ఐ రిపీట్, క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. పోనీ అటువంటి జివో పాస్ చేయాలంటే రెవెన్యూ అథారిటీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, రెవెన్యూ మంత్రిత్వ శాఖ జారీ చేయాలి.
ఎవరికి చెప్పకుండా రహస్యంగా తీసుకొచ్చారు ఈ జీవోని. రహస్యంగా ఎవరికి చెప్పకుండా. మరి అటువంటి జీవో ఆధారంగా బలవంతంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నటువంటి ఎవరైతే భూములు లాక్కున్నటువంటి వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి లీగలైజ్ చేశారు. లీగలైజ్ వాళ్ళు ఏదైతే బలవంతంగా లాక్కుని ఉన్నారో దాన్ని ఆ దోపిడీని లీగలైజ్ చేస్తూ జీవో జారీ చేశారు. ఈ జీవోలు అమెండ్ చేసేసారు, రూల్స్ అన్నీ అమెండ్ చేసేసారు. ఈ జీవో ఆధారంగా వాళ్ళ దగ్గర దోచుకున్న భూములు దారాదత్తం చేస్తూ ప్రయోజనం పొందేటువంటి రైతులకి సెలవు కప్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా చేశారు. కథకు వచ్చేద్దాం. ఇవాళ A1 A2 చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ని, ప్రొసీడింగ్స్ని. మీన్వేల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాక సిఐడి పోలీస్ వారి యొక్క ఏదైతే భాగం ఉందో దర్యాప్తులో భాగంగా అర్థం చేసుకోవాలి మనం. 41A సెక్షన్ 41A నోటీస్ ఇచ్చారు. మీరు మా ఆఫీస్కి వచ్చి బలానా తేదీన మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, మీరు చెప్పదలుచుకున్నది కూడా సమాధానం చెప్పి, మీ సంజాయిషి ఇవ్వండి, మీ వాంగ్మూలం ఇవ్వండి అని మర్యాదగా. ఇది ఈజ్ ఎ కంపల్సరీ, ఇస్ ఎ మ్యాండేటరీ. అరెస్ట్ అంటారా? ఈ నోటీస్ ఇచ్చి కూడా అరెస్ట్ చేయొచ్చు సర్కమస్టెన్సెస్ బట్టి. అవి వేరే ఉంటాయి. అరెస్ట్ చేసినప్పుడు చెప్తాను, అరెస్ట్ చేయలేదు కదా, అవసరం లేదు. అరెస్ట్ చేస్తే దాన్ని జస్టిఫై చెప్దాం అనుకున్నాను, అరెస్ట్ చేయలేదు. ఆ విధంగా నోటీస్ ఇస్తే దర్యాప్తులో భాగంగా దాన్ని కంప్లై చేస్తూ 23వ తారీఖుని డేట్ ఫిక్స్ చేశారు. మా ఆఫీస్కి రండి అని. ఆడ రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, మీరు మీ దగ్గర ఏదైతే సేకరించిన ఇంకా సమాచారం ఏదైతే ఉందో మీ దగ్గరికి ఈ కేసుకు సంబంధించిన సమాచారము, ఆ సమాచారాలన్నీ కూడా మా దగ్గరకు వచ్చి మాకు అందజేసి మీరు ఇంకా చెప్పదలుచుకుందామని ఉంటే చెప్పండి అని. ఆడ రామకృష్ణారెడ్డి గారు కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఆయన వెళ్ళి అవన్నీ సమర్పించారు. ఈలోగా వీరు ఆ నోటీసులు అందుకుని డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేశారు. వేయచ్చు, అది హక్కు ఉంది ప్రతి వ్యక్తి. నాకు నా ప్రాథమిక హక్కు, నా మానవ హక్కు, నా జీవించే హక్కు, నా మాట్లాడే హక్కు, నా స్వేచ్ఛాయుతంగా తిరిగే హక్కులు నన్ను కాపాడండి అని నేను అడగచ్చు. కానీ దాంట్లో వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏమిటి, ఆక్షేపణలు ఏమిటి? ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే, ఎస్సీ ఎస్టీస్ అట్రాక్షన్ అంటే తిట్టడం కొట్టడమే కాదండి, తిట్టడం కొట్టడమే కాదు, వారిని భయపెట్టి లేదా ప్రలోభపెట్టి లేదా మభ్యపెట్టి లేదా మిస్లీడ్ చేసి స్కైలాప్ పడిపోతుంది భూములు అమ్మేయండి అంటే అమ్మేసుకున్నారు. ఇప్పుడు అమ్మేసుకున్నారు చాలామంది. స్కైలాప్ పడిపోతుంది అంటే చాలామంది వీకర్ సెక్షన్స్ అమ్మేసుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు. ఇవన్నీ కూడా అట్రాసిటీస్ కింద వస్తాయి. అట్రాసిటీస్ అంటే కొట్టడమే తిట్టడమే కాదు. తర్వాత వీరు బాధితులందరూ కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు దాని ద్వారా ఆయన కంప్లైంట్ ఇచ్చారు, డిఫెక్టో కంప్లైంట్. కాబట్టి వీరు ఏమంటున్నారంటే ఎస్సీల్ని బాధించడానికి మేము జీవో తయారు చేయలేదు, లేదా మా జీవో వల్ల వాళ్ళు నష్టపోలేదు అని అంటలే. ఎస్సీల తరఫున ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి? ఫస్ట్ డిఫెన్స్ అది. రెండో డిఫెన్స్, సిఆర్డీఏ అమల్లోనే లేదు, అది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో మనిషి ఆ సంస్థ లేదు, పూర్తిగా దాన్ని రద్దు చేశారు. యాక్ట్ను కూడా రిపీల్ చేశారు, జీవోను కూడా రిపీల్ చేశారు. ఈ జీవో రిపీల్ చేస్తే జీవో ద్వారా కదా మీరు వేసిన బిడ్జి, ఆ బిడ్జి ఎక్కొచ్చి హత్య చేసేసారైనా. ఇక 47 ఓపెన్ చేసి నన్ను కొట్టేశాడు. మీరు బ్రిడ్జి రావడానికే వేశారు, తర్వాత బ్రిడ్జి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రిడ్జి లేదంటారు ఏంటండి? మీరు బ్రిడ్జి వేశారు, మీరు బ్రిడ్జి వేసి రమ్మన్నారు వాళ్ళని, వచ్చారు, పేల్చారు, కాల్చేసి వెళ్ళిపోయారు. వాదన బాగోలేదు. ఇవాళ జీవో లేదు, ఆ జీవో రిపీల్ చేశారు. అయితే మీరు జీవో తీసుకొచ్చిన విధానం వెనకాల ఇంటెన్షన్ ఏమిటి? దానివల్ల జరిగిన అన్యాయం ఏమిటి? దానివల్ల జరిగిన భయంకరమైనటువంటి అన్యాయం ఏమిటి? అవకతవకలన్నిటికీ కారణం జీవో కాదా? జీవో ఎందుకు పాస్ చేశారు?
మీరు ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి ఆ అమాయక రైతుల దగ్గర నుంచి వాళ్ళని భూములు కొనుక్కోమని సలహా ఇచ్చి వాళ్ళు భూములు కొనుక్కుందాక ఈ జీవో తయారు చేసి ఈ జీవో ద్వారా వాళ్ళని లబ్ధిదారులుగా తయారు చేసి అల్టిమేట్గా పాపం వాళ్ళు ఎవరైతే అమాయకులు దళితులు ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం చేయబడ్డారు. మీరు అన్యాయం చేశారో, జరిగిందో జరగలేదు, ఇప్పుడు మళ్ళీ భూములు ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ వాదించద్దు. అక్కడ దాకా జరిగిన క్రైమ్ దాకానే మనం మాట్లాడతాం. క్రైమ్, అఫెన్స్. ఇప్పుడు అసలు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ లేదు, నిజమే లేదు, పక్కన వెళ్దాం. ఇదిలో ఉండగా ఆ కలెక్టర్ గారు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ రెవెన్యూ రికార్డులన్నింటినీ మార్చేసినటువంటి ఆధారాలతో కూడా ఉన్నాయి. ఆధారాలు ఏం చెప్తున్నాయండి? కాన్స్పిరసీ ఉందని చెప్పట్లేదా? కాన్స్పిరసీ లేదు ఇక్కడ. పోని సంబంధిత రిజిస్ట్రార్ గారి మీద ఆంక్షలు ఉండగా రిజిస్టర్ చేశారు భూముల్ని. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది, సర్కమర్షియల్ ఎవిడెన్స్ ఉంది, కాన్స్పిరసీ ప్రూవ్ అవుతోంది. తర్వాత మన మాడభూషి శ్రీధర్ గారు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని అడుగుతున్నారు. ఏమిటండి, ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్, సిఆర్డీకి చైర్మన్ ఆయన క్యాబినెట్ హెడ్. జువోలని నాకు తెలియదు, నాకు తెలియకుండా వచ్చేసి అని అనడానికి లేదు. ఈ కెనాట్. మనందరం మీరు మన లాయర్సు, జర్నలిస్టులు, మన సలహాలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి. జర్నలిస్టులు వద్దు, తప్పది. ఆయనకి ఎగ్జామ్షన్ ఏముంది, ఇమ్యూనిటీ ఏముంది ఆయనకి? పబ్లిక్ ఆఫీసర్ రాసుకున్నారు ఈయన ఆఫీసర్, ఈజ్ అన్ ఆఫీసర్, ఈజ్ ఎ పబ్లిక్ ఆఫీసర్. ఎంపీ కానివాడి మీదే మీరు ఎలిగేషన్స్ పెట్టేసేసి సిబిఐ కేసులు పెట్టించేసి 18 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి అనేస్తారు. ఆ జీవోలు 26 జీవోలు పాస్ చేసేప్పటికి ఎంపీ కూడా కాదు ఆయన. అసలు పబ్లిక్ ఆఫీసర్ డెఫినేషన్ ఎలా అట్రాక్ట్ అయింది, ఎలా పెట్టారు, ఎలా మాట్లాడారు, దాన్ని ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం. మీరు చేసిన తప్పు. ఇక్కడ మీరు ఆఫీసర్, ఎస్ యు ఆర్ పబ్లిక్ ఆఫీసర్, యూ కెనాట్ ఎస్కేప్. పబ్లిక్ ఆఫీసర్ డెఫినేషన్ చదువుకోండి. జీవో 1 ఏది MS 1 ఉందో, జీవో MS 41 ఉందో, ఈ రెండిట్లు కూడా మీరు తీసుకొచ్చారు. మొత్తం గ్రంథం అంతా చదువుదాం. మొత్తం గ్రంథం అంతా నా దగ్గరకు వచ్చిన చదివితేనే బాగా అర్థమైంది. ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్న గ్రంథం కానీ, సిఐడి పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథం చదివితే మహాభారతం, రామాయణం కూడా అర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటి? మీరు కోర్టుకు వెళ్ళారు, స్క్వాష్ చేయమని అడిగారు. స్క్వాష్ చేయమని అడిగితే కోర్టు మంచి ప్రశ్న వేసింది, నిజమే, తప్పేం లేదు. మీరు స్క్వాష్ చేయమని అడిగేశారు కాబట్టి దర్యాప్తు అంతా అయిపోయింది అనుకుంటారు. పాపం దర్యాప్తు అంతా అయిపోయాక వస్తుంటారు. జనరల్గా కోర్టులో స్క్వాష్ చేయమంటే 41 నోటీస్ ఇచ్చారు లేదా అని అడుగుతారు. ఇవ్వలేదంటే 41 నోటీస్ ఇవ్వమని వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. అంటే మీరు చెప్పింది సంజయ్ అక్కడ చెప్పుకోండి, మీరు చెప్పాల్సిన వాంగ్మూలం అక్కడ చెప్పండి. కేసులో బలం ఉంటే కంటిన్యూ అవుతారు, ఛార్జ్షీట్ వేస్తారు, లేకపోతే దాన్ని క్లోజ్ చేసేస్తారు, నో కేసు అని. వాళ్ళకి దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంటే మధ్యస్థంగా చేసుకోమని కోర్టు తప్పనిసరి చేస్తుంది, చెప్పాలి. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఇంకా కోర్టులే దర్యాప్తు చేస్తూ ఉంటాయండి. దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయాలి. కోర్టు దర్యాప్తు చేసిన దర్యాప్తు సంస్థ సేకరించిన ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత కేసుని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఎగిరిపోతుంది. ముందే ప్రాథమిక విచారణ ఇంకా మొదలుపెట్టి 41 నోటీసులో ఉందండి, 41A. ఇంకా మీరు వెళ్ళాలి 23 తారీఖుని, మీరు సంజాయిషి ఇవ్వాలి, మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నించాలి. కంప్లైంట్, డిఫాక్ట్ కంప్లైంట్ ప్రశ్నిస్తారు, ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తీసుకుంటారు. తదుపరి వీళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, సమగ్ర దర్యాప్తు అని ఉంటుందండి. సమగ్ర విచారణ, సమగ్ర దర్యాప్తు తర్వాత సమగ్ర విచారణ జరగాలి. అప్పుడే కదా ఫండమెంటల్ రైటు, హ్యూమన్ రైటు అన్నీ కూడా, సివిల్ రైట్స్ అన్నీ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ సందర్భంలో ఇక్కడ ఒకటి జరిగింది అంటే, జనరల్గా మనం ఏం చూస్తూ ఉంటాము, ఏమంటే ఇక్కడ అవకతవకలు జరిగాయి అంటే అవకతవకలు జరగడానికి కారణం ఏమిటి? చిన్న ఎగ్జాంపుల్, 498A ఉంది. 498Aలో
ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఆడపడుచు మీకు కేసు పెట్టారంటే ఏమన్నా ఆడపడుచు ఎప్పుడంటే పెళ్ళికే రాలేదండి ఆవిడ అన్నారు అనుకోండి. మరి ఆవిడ ముద్దాయి కింద పెట్టారండి, ఆవిడ స్క్వాష్ వేసింది అనుకోండి, వెంటనే స్క్వాష్ చేస్తారు. ఆవిడ అసలు పెళ్ళికే రాలేదు, ఈ అన్నదమ్ములతో మాట్లాడలేవు, అసలు అల్లుడికి రాడు అనుకోండి, స్క్వాష్. అసలు ఏమిటండి అసలు లింక్ ఏం కనపట్లేదు. ప్రేమ ఫేసి కేసు కావాలి, ప్రిలిమినరీ ఎవిడెన్స్ కావాలి, దాంట్లో అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేయాలి? జీవో మీద వాళ్ళు ఇంకా ప్రాథమిక విచారణలో ఉన్నారు. ఈ జీవో వల్ల ఏం చేశారు? ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ఆఫ్ సైన్డ్ ల్యాండ్ యాక్ట్ ఏం చెప్పింది? అటువంటి లబ్ధిదారుల దగ్గర నుంచి భూమి కొనుగోలు అన్నది ఒక ఆక్షేపణ. ఆ ఆక్షేపణలో వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా మ్యూటేషన్ చేసేసి అక్రమంగా కొనుగోలుదారు పేరుని చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మాత్రం భూమి ఏమో ఈ సమస్యకి దారాదత్తం చేసేసాడు, లబ్ధిదారుడే కూర్చున్నాడు. ఇది ప్రాథమికంగా ఉన్న అంశాలు కాదండి ఇవి. కానీ ప్రాథమిక అంశాల్లో ఇక్కడ జరిగింది ఏమిటంటే, కోర్టు ఏమీ కూడా ప్రాసిక్యూషన్ ఆపేయమని చెప్పలా, ప్రాసిక్యూషన్ మీద స్టే ఇవ్వలా. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ప్రాసిక్యూషన్ ఏజెన్సీని మీరు ప్రాసిక్యూట్ చేసుకోండి, మీరు ఎదరికి వెళ్ళండి, మీ ప్రొసీడింగ్స్ మీరు వెళ్ళండి, ప్రాసిక్యూట్ చేసుకోవాలి కదా, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మీ దర్యాప్తు ఆపక్కర్లే, మీ దర్యాప్తు నడిపించండి. చంద్రబాబు నాయుడు గారి మీద, నారాయణ గారి మీద మాత్రం విచారణకి స్టే ఇచ్చారు. విచారణ అంటే దర్యాప్తు స్టే. ప్రధాన ముద్దాయిలు వాళ్ళది ఏవన్8 ఆపేస్తే ఇంకేముంది అక్కడ? ఎవరిని అడుగుతారు, ఎవరిని పిలుస్తారు, ఎవరికి నోటీస్ ఇస్తారు? పోలేండి, మిగతా సమగ్రమైన సమాచారాన్ని రాబట్టడానికి వాళ్ళు కొంచెం సమయం దొరికింది. కానీ ఇక్కడ ఒకటి ఉండాలి, వీళ్ళిద్దరూ బయట ఉండి ప్రధానంగా వీళ్ళని విచారణ చేయకుండా, వీళ్ళ దగ్గర సంజాషి తీసుకోకుండా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్నది పద్ధతి కాదు. దర్యాప్తు చేసే విధానానికి భంగం కలుగుతుంది. దర్యాప్తు అన్నది సక్రమైన దర్యాప్తు కాదు. ఎందుకంటే దానికి చెప్తాను, ముందు ఏదో సందర్భం ఉంది, ముందు సీలింగ్ వేసుకుని తర్వాత పిల్లర్లు వేసుకున్నట్టు ఉంటుంది. సీలింగ్ వేసేస్తాం, తర్వాత పిల్లర్లు వేసుకుందాం, తర్వాత ఫౌండేషన్కి వెళ్దాం అని అంటుగా ఉంటుంది. ఫౌండేషన్ అంటే కేసుకి ఫౌండేషన్ తయారు చేయడం, బేసిక్ ఫౌండేషన్. ప్రధాన ముద్రాయికి 41 నోటీస్ ఇచ్చి రెప్పిస్తారు. అతన్ని విచారించకుండా ముందు పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, అవతల వాళ్ళని ఎక్కడ విచారిస్తారండి? విచారించకూడదు. పోలే దర్యాప్తు సంస్థలు అనేక టెక్నిక్స్ ఉంటాయి, అనేక స్ట్రాటజీలు ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ A1 A2కి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా చాలామంది నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కన్సిడర్ చేయక్కర్లే, కానీ ఇదే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉండుంటుంది. క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు. మరి సాక్ష్యాధారులు అడిగారు కదండి. మనకి చిన్న ఇబ్బంది ఏంటంటే, బెయిల్ పిటిషన్లో కూడా ప్రధాన అంశాల్లోకి వెళ్ళిపోతుంటారు. నేరం జరిగిందా లేదా, ఈ నేరస్తుడు వీడు నేరం చేసి ఉంటాడా లేదా, కొట్టాడా లేదా అక్కడ ఏమి నేరం అసలు సీన్ ఆఫ్ అఫెన్స్కే వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి చాలాసార్లు. శంకర్రామన్ అసలు సుప్రీంకోర్టు చెప్పింది, బెయిల్ గ్రాంట్ చేసేప్పుడు ఈ నేరస్తుడికి బెయిల్ ఇవ్వచ్చా? ఇతని కుటుంబం ఇతని సంపాదన మీద ఆధారపడి బతుకుతోందా? ఇతను బయటికి వెళితే సాక్షుల్ని బెదిరించో, మలవపెట్టో, భయపెట్టో సాక్ష్యం చెప్పకుండా చేస్తాడా? ఇంకా సాక్ష్యాలని తారుమారు చేసేస్తాడా? డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా మిగతా పెట్టినా బయటికి వెళ్ళి ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ చేస్తున్న దర్యాప్తుకి అడ్డుగా వస్తాడా? ఇతని బెయిల్ మీద వెళ్తే దర్యాప్తు సంస్థ సక్రమంగా దర్యాప్తు చేయలేదు అని ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళు చెప్తారు. కాదు, ఇతను బయటికి వదిలితే వచ్చే నష్టం ఏంటి, వదిలిపోతే వచ్చే నష్టం ఏంటి, ఏదైనా విదేశాలు పారిపోతాడా? ఇన్ని సమగ్రంగా ఆలోచించి బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చెప్తున్నారో మనందరికీ తెలుసు, అడ్వకేట్గా నాకు తెలుసు. అడగకూడని విషయాలు, టచ్ చేయకూడని విషయాలు బెయిల్ ఆర్డర్లోనే రాసిస్తూ ఉంటారు, రాయకూడదు. సమగ్ర దర్యాప్తు జరగలేదు. ఇంకా అక్కడ లిస్ట్ ఆఫ్ ఇంట్రెస్టెస్ని వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోలేదు, మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకోలేదు, ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. ముందుగానే అడ్వాన్స్గా వెళ్ళిపోయి కేసు విచారణ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి బెయిల్ ఆర్డర్లు రాసిస్తూ ఉంటారు కొన్ని విషయాలు. ఎందుకు నాకు నచ్చలేదు. అదేవిధంగా ఇక్కడ స్క్వాష్ దగ్గరికి వెళ్ళేప్పుడు
ఇవన్నీ కూడా కేసుకేం పనిచేయవు. స్క్వాష్ దగ్గర అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ ప్రధానమైన కేసును విచారణ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, ఉపయోగపడకూడదు. కానీ దర్యాప్తు సంస్థ బలహీనపడిపోతుందా? బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? రేపొద్దున వాడు ఎవరైనా ఒక ముద్ద మా దగ్గరికి వచ్చి అయ్యా సార్ ఎఫ్ఐఆర్ వేసారు స్క్వాష్ వేసామంటే కోర్టులో వెళ్తే ఇంకా అప్పుడే స్క్వాష్ ఏమిటి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని అంటే ఏమంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు నీకు స్క్వాష్ ఎవరే అంటే అప్పుడు ప్లీడర్లందరూ సారీ ఫేస్ కట్ చేయాలా? వాళ్ళందరినీ సంజయ్ ఎలా ఇచ్చుకోవాలి? వాళ్ళని ఎలా సమర్థించుకోవాలి? వాళ్ళని ఎలా సముదాయించాలి? ఏమిటండి బలి చెప్తారని మీరు అంటారు. లేకపోతే ఏం చేయాలి? ఢిల్లీ నుంచి వచ్చారా ప్లేటర్ గాని పెట్టుకుంటా అని అనాలా? అసలు నాకు ఒక అర్థం కావట్లేదు. అలా అనకూడదు. మనం ఎవరు అలా అనకూడదు. అడ్వకేట్లు సర్కమస్టెన్స్ని ఆధారపడి ఉంటాయమ్మా కేసులు అని చెప్తాం. కానీ ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ప్రాథమిక విచారణ స్టేజ్లో కోర్టుకి వెళ్ళి అప్పీల్ శిక్ష పడిపోయింది అయితే అప్పీల్ కోర్టులో ఎలా అప్పీల్ కోర్టులో అయితే దర్యాప్తు సంస్థని క్వశ్చన్లు వేసినప్పుడు స్క్వాష్లో సమాధానం చెప్తారు. మీ దగ్గర నుండి సమాచారం ఏముంది? ప్రధాన సమాచారం ఎఫ్ఐఆర్ కట్టడానికి కానీ లేదా వీళ్ళకి 41 నోటీస్ ఇవ్వడానికి అంటే అది ప్రాథమిక అంశం. అది సమగ్ర దర్యాప్తు చేసే వరకు కొన్ని బయట పెట్టలేరు. నేను కూడా కొన్ని బయట పెట్టకూడదని పెట్టలేదు. నేను మంచిది కాదు. అది ప్రాసిక్యూషన్ ఒక అడ్వకేట్ బాధ్యత గల అడ్వకేట్గా అలాగ అన్నీ బయట పెట్టలేరు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏదైతే జరుగుతుందో మనందరం కూడా భారత న్యాయ వ్యవస్థ యందు సంపూర్ణ విశ్వాసంతో భారత న్యాయ వ్యవస్థకి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే చట్టము, రాజ్యాంగము, మానవ హక్కులు. ఇక్కడ రాజ్యాంగానికి లేదా ఎవరు అతీతులు కాదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎయిడ్ ఇస్తూ ఒక జివో తయారు చేసి ఈ జివో ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేయకూడదని ఆ జివోలో రాశారు. ఇప్పుడు రామస్వామి గారు జడ్జి గారు ఆ జివోను కొట్టేశారు. కాబట్టి చట్టం యొక్క రాజ్యాంగం సంబంధించి న్యాయ అంటే జ్యుడిషియల్ రివ్యూకి అతీతంగా ఏ చట్టం ఉండదు. ఇక్కడ ఈ జివోని ఇక్కడ జివోని ఛాలెంజ్ చేయలేదు. జివోని ఎందుకు ఛాలెంజ్ చేస్తారు? మీరు పెట్టిన జివో మీ జివో సక్రమైంది కాదు కాబట్టి నేరం జరిగింది. మీరు జివో ద్వారానే ఇంత కథను అడిగింది. జివోని ఛాలెంజ్ చేయకపోతే జివో బైండింగా? జివోని ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఇంక అసలే రైతులకు జివో ఛాలెంజ్ చేయమని ఏం తెలుస్తుందండి? మా భూములు పోగొట్టుకున్నాం. ఇది కేవలం ఒక నియోజకవర్గంలో ఉన్న రైతులు. వాళ్ళు ఈ ఒక నియోజకవర్గంలో నష్టపోయినట్టే మోసపోయినట్టు వాళ్ళు ఈ కేసు వేశారు. మీరు జివోని ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఏమో మీకు రైట్ లేదు. యువర్ రైట్ ఈజ్ సేజ్డ్. యువర్ రైట్ టు యాజ్ డేట్. యూ హ్యావ్ నో రైట్ టు యాజ్ డేట్ ఫర్ వర్కింగ్ అవుట్ ఎనీ రెమెడీస్ అన్నది ఏం లేదు. అనగలమండి. ఏదో నాకు బాధగా ఉంటుంది. ఇది లేమని మాట్లాడినట్టు మాట్లాడుతున్నామా మనం కూడా? పబ్లిక్ ఏమనుకుంటారు? లా చదవపోవచ్చు. గ్రామాల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. జ్ఞానం అండి, ప్రధాన జ్ఞానం. జివోనే ఛాలెంజ్ చెబితే నన్ను కొట్టేస్తావా? నా ఆస్తి దోపిడీ చేస్తావా? నా ఆస్తి దోచేసుకుంటావా? దోపిడీ దానికి పట్టుశాల వేసి సన్మానిస్తావా? ఏమంటే జివో చెప్పింది. జివో క్రియేట్స్ సచ్ ఎ రైట్. జివో క్రియేట్ చేసింది ఆ రైట్ అంటారా? ఆ జివోని ఛాలెంజ్ చేయలేదంటారా? అమాయకత్వాన్ని, ఇగ్నోరెన్స్ని మీరు అడ్డు పెట్టుకుని ఆటలాడుతున్నారన్న విషయం తెలియట్లేదు జనాలందరికీ. కాబట్టి మిత్రులారా, ఈ ప్రయత్నం నేను అందరికీ కూడా చెప్పేది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి మాత్రమే నా ప్రయత్నం.